హాయ్ మై యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హాయ్. ఈరోజు మరొక సరికొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. చూస్తున్నారు కదా, వీడేంట్రా వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది అంటున్నాడు. హౌస్ చూస్తేనేమో ఇలా ఉంది, ఏంటిది ఇవియారా వీడియోలు పెట్టాల్సిందని మీరు అనుకోవచ్చు. ఇప్పుడు చెప్తాను, అంతా వివరించి చెప్తాను. ఇంతవరకు మన ఛానల్లో స్టార్టింగ్ నుంచి వీడియో తీసి అప్లోడ్ చేయడం లేదనమాట. అంటే ఫస్ట్ నుంచి మనము రంగులు వేయడం మొదలు పెట్టక ముందు నుంచి హౌస్ ఎలా ఉండింది, మనం రంగులు వేశాక ఎలా వచ్చింది, ఎలా ఉంది అనేది, పెయింట్ ఎంత వాడింది, ఆయిల్ పెయింట్ ఎంత వాడింది, అంటే కడ్డీలకు కిటికీలకు ఇది ఇలాంటిది ఆయిల్ పెయింట్ అంటాము. ఇంకా ఇది మనం లోపల వేసేదంతా, లోపల బయట సైడ్ వేసేది కలర్స్ ఇదంతా వాటర్ పెయింట్ అంటాము. ఇలా ఆయిల్ పెయింట్ వాటర్ పెయింట్ ఎంత అయింది, ఎంత పట్టింది అని మనం ఇంతవరకు చెప్పలేదు, చూపించలేదు. అందుకు అప్పుడప్పుడు కొంచెం డిఫరెంట్ అని కాదు, అప్పుడప్పుడు కొంచెం ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా మనం వీడియోలు తీసి అప్లోడ్ చేస్తే అది చూసే వాళ్ళకు కూడా కొంచెం బాగా అర్థమవుతుంది కదా, కొంచెం బాగా అర్థమవుతుంది. ఓ ముందు హౌస్ ఇలా ఉన్నింది, ఇల్లు ఇలా ఉన్నింది, తర్వాత ఇలా ఉంది అని ఒక ఐడియా అనేది వస్తుంది కదా, మీకు చాలా వరకు అర్థమవుతుంది అనేసి ఇలా సాధ్యమైనంత వరకు ఇలా వీడియోలు తీయాలని అనుకున్నాను. ఇక మీదటి నుంచి సాధ్యమైనంత వరకు ఇలా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వీడియోలు తీయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ హౌస్కి వచ్చేసి ఒక సిట్అవుట్, ఒక హాలు, 2 బెడ్రూమ్లు, కిచెన్, వంట రూము, ఇంకా వచ్చేసి కాంపౌండ్ చూస్తున్నారు కదా. రంగులు వేసాం, వెల్వేషన్కి 4 కలర్లతో సెట్ చేసామన్నమాట. ఫుల్ డార్క్ ఇంక్ బ్లూ ఒకటి, లైట్ గ్రే ఒకటి, ఐవేరీ కలర్ అంటే లైట్ కలర్ అన్నమాట, ఇంకా వచ్చేసి వైటు, ఇలా 4 కలర్లతో సెట్ చేసాము. ఇది ఇంటికెళ్ళ వాళ్ళే, అంటే హౌస్ ఓనర్స్ సెలెక్షన్ చేసుకున్నారు. ఈ కలర్ను వాళ్ళే సెలెక్షన్ చేసుకున్నారు. కలర్స్ అన్ని టోటల్ ఆల్మోస్ట్ మనం ఈ హౌస్కి వేసిన కలర్స్ అన్నీ కూడా ఓనర్సే సెలెక్షన్ చేసుకున్నారు, అంటే వాళ్ళే సెలెక్షన్ చేసుకున్నారు, మనం వేసాం. ఇంకా అవుట్ సైడ్ వచ్చేసి లైట్ గ్రే, ఆ కిటికీ పైన పట్టీలు ఉన్నాయి కదా, వాటికి వచ్చేసి వెల్వేషన్ కలర్ ఇంక్ బ్లూ బార్డర్ మాదిరి కట్టాము. ఆ కిటికీలు ఉన్నాయి కదా, వాటికి ఆయిల్ పెయింట్ బ్లాక్ వేసాము. మొత్తం ఇక్కడ 4, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కదా, ఇవి ఈ సైడ్ 4. ఇక్కడ మనము లోపలికి వెళ్తాం, కాంపౌండ్ లోంచి ఇంకా లోపలికి వెళ్తాం అన్నమాట. ఈ లోపల ఈ గేటుకు ఈయననే ఇంటికెళ్ళ ఓనరు, అంటే హౌస్ ఓనరు, వాళ్ళదే ఇండ్లు, మనమే పనిచేసింది, మనదే పని కూడా. దీనికి బ్లాక్ అంతా కలిపి ఇప్పుడు మనం పైకి కూడా వెళ్దాం. ఇది తాపలలోంచి మనం పైకి వెళ్తాము. పైన కూడా పార్పెట్ వాల్ ఉంది, పార్పెట్ వాళ్ళకు పెయింట్ వేసాము. మొత్తం మనము చాలా వరకు మన వీడియోలలో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లేదు, ఓన్లీ వెల్యువేషన్ లోపల రూములు మాత్రమే వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగింది. కానీ ఇక మీదటి నుంచి మొత్తం అవుట్ సైడ్ పైన మనం ఏమేమి వేసాము, ఎన్ని లీటర్లు పెయింట్ పట్టింది, ఎంత పట్టింది, ఎన్ని కోటింగ్లు మనం వేసాము హౌస్కి అనేది ప్రతి ఒక్కటి చూపించాలని అనుకున్నాను, డిసైడ్ అయ్యాను. అందుకు కాబట్టి ఈ వీడియో మొత్తం అంతా తీయడం జరిగింది. అంతా తీసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నా. ఇక మీదటి నుంచి కొంచెం బెటర్గా తీయాలి వీడియోలు అని అనుకున్నా. ఇప్పటి వరకు మన ఛానల్ని చాలా బాగా ఆదరించి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. వ్యూస్ పరంగా నాకు బెటర్, కొన్ని ఛానల్స్కు చాలా తక్కువ వ్యూస్ వస్తున్నాయి, మన ఛానల్కి బాగానే వ్యూస్ వస్తూ ఉన్నాయి, చూస్తున్నారు, ఆదరిస్తూ ఉన్నారు, ఛానల్ని అభిమానిస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు చెప్తున్నాను, థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను. ఇంకా ఇవల్ల అవుట్ సైడ్ ఫుల్ అక్కడ ఉంది కదా, అది గేట్ వేసాము. ఇంకా పోతే సిట్అవుట్లోకి వెళ్దాము. సిట్అవుట్లో 2 కలర్లు అన్నమాట. ఇది సీలింగ్ డిజైన్ పిఏపి. ఈ సిట్అవుట్కు 2 కలర్లు సెలెక్షన్ చేశారు హౌస్ ఓనర్స్ వాళ్ళు. 3 గోడలకు ఒక కలరు, ఒక గోడకు ఒక కలరు. ఈ హౌస్లో అంతా అలానే ఉంది. ఈ లోపలంతా లప్పం పెట్టించుకున్నారు, అంటే వాల్ పుట్టి పెట్టారు, అప్లై చేశారు గోడలకి. ఇది హాలు,
ఇది హాలు. పైన పిఓపి సీలింగ్ డిజైన్, మ్యాంగో కలరు, గ్రీను, క్రీమ్ కలరు, వైటు, మ్యాంగో కలర్ అన్నమాట. ఆ పట్టీలకు గ్రీను. ఇది వచ్చేసి ఆరెంజ్ కలర్, 3 గోడలకు ఒకటి. ఇంకా ఈ గోడకు వచ్చేసి ఐవేరి కలరు. ఇది కిచెన్ అన్నమాట. ఈ కిటికీ కడ్డీలకు ఇదో కిచెను. కిటికీ కడ్డీలకు ఇక్కడ మొత్తం ఈడ కిటికీ కడ్డీలు ఉన్నాయి కదా, ఈ హౌస్ కి అంతటి కలిపి 1.5 లీటర్ మాత్రమే పట్టింది బ్లాక్ ఆయిల్ పెయింట్. 1.5 లీటర్ బ్లాక్ వేసాము. ఇదంతా రోజ్ కలర్ అనమాట. కిచెన్ కి వంట రూమ్ కి వేసిన కలరు రోజ్ కలరు. ఈ పట్టీకి వచ్చేసి గ్రీన్ కట్టాము. ఇంకా మీకు చెప్పాను కదా ఈ హాల్లో ఈ 3 గోడలకు ఆరెంజ్ కలరు, దీనికి వచ్చేసి ఒక గోడకు బిస్కెట్ కలర్ అనేసి అని చూస్తా ఉన్నారు కదా. ఈ కిటికీ కడ్డీలకు అంతటి కలిపి 1.5 లీటర్ పట్టింది బ్లాక్. ఇంకా ఇది పోతే బెడ్రూమ్. బెడ్రూమ్లోకి వెళ్దాము. బెడ్రూమ్ చూస్తున్నారు కదా, ఇది బ్లూనే. ఇక్కడ సేమ్ అలానే 3 గోడలకు ఒక కలరు, ఒక గోడకు ఒక కలరు. ఈ లైటింగ్ పెంచాను. లైటింగ్ పెంచిన దాని మూలాన మీకు కలర్లు ఫుల్ థిక్గా కనిపించడం లేదు. లైటింగ్ ఎందుకు పెంచానంటే కేవలం మబ్బుగా ఉంటే ఫుల్ డార్క్ గా కనిపిస్తున్నాయి కలర్స్. అందుకు కొంచెం లైటింగ్ పెంచాను ఎడిటింగ్ చేయడంలో, వీడియోకి వచ్చేసి. ఇకపోతే ఇంకో బెడ్రూమ్లోకి వెళ్దాము. ఈ బెడ్రూమ్లోకి వెళ్దాము. ఈ బెడ్రూమ్ లో సేమ్ అలానే 3 గోడలకు ఒక కలరు, ఒక గోడకు ఒక కలరు. ఆ 3 గోడలకు వచ్చేసి లైట్ గ్రీన్ కలరు, ఒక గోడకు వచ్చేసి లైట్ రోజ్ కలరు. ఇదిగోండి, ఇది లైట్ రోజ్ కలరు, ఇది లైట్ గ్రీన్ కలరు. కొంచెం లైటింగ్ పెంచాను. మొత్తం ఈ హౌస్ కి అంతటికి వచ్చేసి 120 లీటర్లు వాల్మస్తా గ్లో, లోపలికి బయటి పక్కకు అంతా కలిపి 120 లీటర్లు వాల్మస్తా గ్లో పట్టింది. మీరు చూశారు కదా ముందు పక్క వెల్వేషన్ కు వచ్చేసి యాంటీ డస్ట్ వేసాం. యాంటీ డస్ట్ బెర్జర్లోని యాంటీ డస్ట్ 18 లీటర్లు పట్టింది. ఇంకా 3 కేజీలు పుట్టి పట్టింది, వాల్ పుట్టి. అంటే క్రాక్లు వస్తాయి కదా మనం లప్పం పెట్టిన వాటికి, ఆ క్రాకులు వచ్చిన వాటికి 3 కేజీలు లప్పం పట్టింది. ఇవి లోపలంతా మేమే చేత్తో కలిపి వేసాం కలర్లు, కంప్యూటర్ కలర్ కాదు. అందుకు అవన్నీ స్టైనర్లు. ఆ స్టైనర్లు అన్ని తీసుకొని వచ్చి లోపల రూమ్ లోపలల్లా అవుట్ సైడ్ అంతా మేమే మిక్స్ చేసి, ఆ స్టైనర్లు మిక్స్ చేసి మేమే కలిపి వేసాము కలర్లు. వెల్వేషన్ కి మాత్రం ముందు పక్క చూశారు కదా 4 కలర్లతో సెట్ చేశామని. డార్క్ ఇంకి బ్లూ, ఐవేరీ కలరు, వైటు, ఆ నుంచి వచ్చేసి గ్రే కలర్ అని. అది కంప్యూటర్లో కల్పించుకొని తీసుకొని వచ్చాము. ఇంకా అక్కడక్కడ నిమ్ము రాకుండా ఉండడానికి ఇదిగోండి 1 లీటర్ నిమ్మాయిలు తీసుకొచ్చాము. టోటల్ మీద వచ్చేసి ఆయిల్ పెయింట్ వచ్చేసి బ్లాక్ 1.5 లీటర్ పట్టింది. 120 లీటర్లు వాల్మస్తా గ్లో పట్టింది. 18 లీటర్లు యాంటీ డస్ట్ పట్టింది. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆల్ పైన ఓకే చేయండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్.